వెల్కమ్ టు జీకే న్యూస్ 9. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ ఆధ్వర్యంలోని కరీంనగర్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థి నిరుద్యోగ సింహ గర్జన ముఖ్య అతిథులుగా బీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు న్యాయవాది భూమేష్, భీమ్ ఆర్మీ చీఫ్ స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ రావణ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సాయిలు యాదవ్లు పాల్గొని మాట్లాడారు. తదనంతరం జిల్లా అధ్యక్షులు అనిల్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 35 లక్షల నిరుద్యోగులు అనేక విధాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 50,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఉద్యోగాలు రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకర విషయమని విచారం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని, నిరుద్యోగ వృత్తి అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రణీత్, జిల్లా కోఆర్డినేటర్ అజయ్, పట్టణ అధ్యక్షులు నాగరాజు, పట్టణ కన్వీనర్ సాయి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సమీర్, జిల్లా నాయకులు అల్లం అనిల్, శ్రీకాంత్ ప్రభుత్వ పాలకులు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల నిరంతరం ఉద్యమిస్తున్నటువంటి గొప్ప బహుజన ముద్దుబిడ్డ యాదవ జాతి పుత్రరత్నం మన లెంకల అనిల్ కుమార్ గారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి నిరుద్యోగ గర్జనకు వీచేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులు సాయిల్ యాదవ్ అన్న గారికి, అదేవిధంగా భీమ్ ఆర్మీ స్టేట్ చీఫ్ సెక్రటరీ శ్రీనివాస్ రావణ్ అన్న గారికి, అదేవిధంగా బీఎస్ఎస్ రాష్ట్ర నాయకులు భూమేష్ అన్న గారికి, అదేవిధంగా నిరుద్యోగులకు బీసీ విద్యార్థి సంఘం నాయకులకు, వేదికను ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, దాదాపుగా ఈ 35 లక్షల మంది నిరుద్యోగులనే కాకుండా వాళ్ళ యొక్క జీవితాలు ఆగమవుతున్నటువంటి కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎన్నికలలో వచ్చేటప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో మా పార్టీ ఏర్పడ్డ తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మాట ఎటుపోయిందని మేము అడుగుతూ ఉన్నాము. హామీలు అమలు అయినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మళ్ళీ భవిష్యత్తులో వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయి అని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. మొన్న అశోక్ నగర్లో జరుగుతున్నటువంటి నిరుద్యోగ కవ్వతో ఉద్దేశించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఈ విద్యార్థుల యొక్క భవిష్యత్తు మారాలని నిరుద్యోగులందరూ రోడ్డు మీద ఎక్కి మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, అదేవిధంగా ఏదైతే 50,000 ఉద్యోగాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1తో సహా కానిస్టేబుల్ వివిధ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి 50,000 ఉద్యోగాలు మీరు ఎందుకు భర్తీ చేస్తలేరు అని ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షాన మేము విమర్శించడం జరుగుతూ ఉంది. మీకు ఉద్యోగాలు మేము ఇచ్చినాం, మా ఓట్లు వేసి, మా తల్లిదండ్రుల ఓట్లు వేసి, మా నిరుద్యోగుల ఓట్లు వేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క అందరి ఓట్లు వేసి మిమ్మల్ని ఈరోజు గద్దెనెక్కి కూర్చున్నది ఎందుకు అని ఒకసారి మీరు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసము ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు మాత్రమే. వాళ్ళకు కనుక లక్షల కొద్ది అమౌంట్ ఉంటే ఏదో వ్యాపారాలలోనో బిజినెస్లలోనో వివిధ శాఖలలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కేవలం ప్రభుత్వం ఉద్యోగం కావాలన్నటువంటి వ్యక్తి నిరుద్యోగులు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే అని సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను. మా ఓట్లతోనే ఈరోజు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మీకు ఉద్యోగాలు మేము ఇచ్చినాం, సీఎం గారు మరి మాకెప్పుడు ఇస్తారు అని ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే లైబ్రరీలలో కానీ, స్టడీ హాల్లలో కానీ, కోచింగ్ సెంటర్లలో కానీ చదువుకోవాలంటే సంవత్సరాల తరబడి కూర్చొని చదువుతూ ఉంటే ఉన్నటువంటి రూమ్ రెంట్లు కట్టలేక, పుస్తకాలు కొనలేక, చదువుకోలేక, పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ సంవత్సరాల తరబడి చదివినప్పటికీ ఉద్యోగాలు రాక నిరుద్యోగ స్థితిలో ఉండి ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు గురవుతున్నా కానీ మీకు
నిద్ర ఎలా పడుతుంది రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఒకరోజు చదువుకోవాలన్నా, ఒకరోజు పూట గడవాలన్నా ఉంటే ఉండలేనిటువంటి ఈ మధ్యతరగతి కుటుంబాలు ఆస్తులు అమ్ముకొని, బంగారాలు అమ్ముకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు మారితే, మరి ఉద్యోగాలు వస్తే మా భవిష్యత్తు మారుతుంది అన్నటువంటి తల్లిదండ్రులు కోటి ఆశలతోని ఈరోజు లైబ్రరీలలో, స్టడీ హాల్లలో, కోచింగ్ సెంటర్లలో ఆస్తులు అమ్మి గాడి కూడా చదివిస్తూ ఉన్నారు. మేము కట్టేటువంటి పన్నులతోని రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మేము కట్టేటువంటి వ్యవస్థతోని మీ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉంది. మరి మాకు ఉద్యోగాలు ఇస్తే మీకు జరిగేటువంటి నష్టం ఎక్కడ ఉంది అని అంటున్నాను. గుళ్ళల్లో, జాతరలలో దేవుళ్ళ పేర్లతోని వ్యాపారం మొదలు పెట్టడం కాదు. నిరుద్యోగుల భవిష్యత్తు మారాలంటే, రేపు మీ ప్రభుత్వం ఏర్పడాలంటే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, నిరుద్యోగ వృత్తిని అందించాలి. ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో దాన్ని యొక్క చట్టరూపకంగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. చట్టరూపకంగా తీసుకొచ్చినప్పుడు మా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ టైంలో ఈ జాబ్స్ వస్తాయి, ఈ టైం నుంచి ఈ వ్యవస్థ ఉంటుందని ఆ టైం ప్రకారంగా ఒక ప్లానింగ్ ప్రకారంగా, ఒక ప్రణాళిక ప్రకారంగా చదువుకుంటారు. ఇటు ఉద్యోగాలు రాక, అటు ప్రైవేటు ఉద్యోగాలకు పోదామంటే ఎక్స్పీరియన్స్ లేక, మళ్ళీ ఇంటి పనులకు వెళ్ళి కూలిమయం పోతే ఇలా నిరుద్యోగులకు పిల్లనిచ్చేటోడు కూడా గతి లేడు. ఎటు పోతుంది ఈ సమాజం? రేపు భావితరాల భవిష్యత్తు నిలబడాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రం ముందు పోవాలంటే విద్యార్థులు, నిరుద్యోగులు మంచిగా చదువుకొని ఉన్నంత శిఖరాలకు వెళ్ళినప్పుడే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగుపడేది. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వము గద్దెనెక్కించింది విద్యార్థులు, నిరుద్యోగులే. ఒక్కరు కాదు, కేసీఆర్ కుటుంబం కష్టపడ్డది. కల్వకుంట్ల చంద్రశేఖర్ కాదు, కల్వకుంట్ల కవిత కాదు, హరీష్ రావు కాదు, కేటీఆర్ కాదు, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాదు, అదేవిధంగా మంత్రులు కాదు. ఈ విద్యార్థులు, నిరుద్యోగుల వల్లనే రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలన చేస్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతూ ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి కూడా ముఖ్య కారణం ఈ నిరుద్యోగులు. ఈ నిరుద్యోగుల పరిస్థితిని మీరు పట్టించుకోకుంటే, ఏదైతే టీఆర్ఎస్గా పేరు మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా చలమనైతా ఉందో ఈ తెలంగాణలో, ఆ బీఆర్ఎస్ పార్టీకి పట్టినటువంటి గతి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుందని మీకు ముందుగా సూచన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే భవిష్యత్ తరాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఈ తెలంగాణలో కానీ, ఈ దేశవ్యాప్తంగా కానీ నిలబడవాలంటే కేవలం నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు మారినప్పుడే మీ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఇంకా 10 సంవత్సరాలైనా కానీ పడిపోకుండా ఉంటుంది. ఎప్పుడైతే నిరుద్యోగుల సమస్యలను మీరు పక్కగా పెడతారో, ఎప్పుడైతే విద్యార్థుల భవిష్యత్తును మీరు పక్కగా పెడతారో, రేపు టీఆర్ఎస్గా పేరు మార్చుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి కూడా పట్టినటువంటి గతి కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా తక్షణమే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి, క్యాలెండర్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు నేను అడగట్లేదు. ఖాళీగా ఉన్నటువంటి 50,000 ఉద్యోగాల నోటిఫికేషను మీరు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఒకవేళ ఈ నెల రోజుల లోపల, 20 రోజుల లోపల ఈ ఖాళీగా ఉన్నటువంటి 50,000 ఉద్యోగాలను భర్తీ చేయకుంటే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నిరుద్యోగులను తరలించే దిశగా భవిష్యత్ కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ను ముట్టడిస్తామని ఈ సందర్భంగా వివరిస్తూ ఉన్నాము. కరీంనగర్లో జరిగేటువంటి ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగానైతే ఉద్యమం చేపట్టినామో భవిష్యత్ తరాలలో దేశవ్యాప్తంగా చెప్పుకునే విధంగా ఇక్కడ ఉద్యమం మొదలవుతుందని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా నిరుద్యోగుల పక్షాన ఒకటే కోరుకుంటా ఉన్నాను, నిరుద్యోగులకు మీరు భరోసానివ్వాలి, నిరుద్యోగ వృత్తిని అందించాలి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా క్యాలెండరు ఏదైతే సంవత్సరానికి క్యాలెండరు రిలీజ్ చేస్తారో దాన్ని ఒక చట్టరూపంగా తీసుకువచ్చి చేయాలని సందర్భంగా కాంగ్రెస్ పార్టీని వేడుకుంటున్నాను, డిమాండ్ చేయట్లేదు. అదేవిధంగా మేము ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తామని కూడా చెప్పట్లేదు, వేడుకుంటున్నాను.
ఒకవేళ ఈ నెల రోజులలో చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని వృత్తికంగా కూడా తీసుకొస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.